నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, వశీకరణ మనం ఏమన్నా వశం చేసుకోవాలి, వశీకరణ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి గురుగారు? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. వశీకరణ అన్న శబ్దానికి ఫస్ట్ అర్థం చెప్తాను. చాలా వీడియోలు చేశాను దీని గురించి, కానీ చాలామంది దీని గురించి చెడుగా అర్థం చేసుకుంటున్నారు. ఫస్ట్ వశీకరణ అన్నదానికి నేను అర్థం చెప్తాను. వశీకరణ అన్నదానికి అర్థం ఏంటి అంటే, మనం జీవితంలో ఏదైనా సాధించాలి, ఏదైనా వస్తువు కానివ్వండి, లేదా ఏదైనా మనం అనుకున్నది మనకు దక్కాలి, తొందరగా మనతో కైవసం కావాలి అంటే దాన్ని వశీకరణ అని అంటారు. ఉదాహరణకు ఈరోజు నేను ఎన్నో మానవ ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాను, అయినా నాకు ఉద్యోగం దొరకడం లేదు, వివాహం కావటం లేదు, లేదా అనుకున్న అమ్మాయితో నాకు వివాహం కావడం లేదు, లేదా అనుకున్నటువంటి విధంగా నేను జీవితంలో స్థిరపడడం లేదు అనుకున్న కొన్ని సందర్భాలలో ఇలాంటి పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. అంటే వశీకరణ అంటే ఏదైతే మానవ ప్రయత్నంగా మనము చేస్తున్నామో అది మనకు దక్కకపోతే దానికి మనం పెట్టినటువంటి పేరు వశీకరణ. చాలామంది వశీకరణ అన్నదానికి నెగిటివ్ ఫీలింగ్ తీసుకుంటారు. నెగిటివ్ ఫీలింగ్ కాదండి. వశీకరణ అన్నటువంటి దానికి అర్థం ఏంటంటే, మనం ఏదైనా కోరుకున్నటువంటి ఇష్టకామ్యార్థాలను తీర్చుకోవడానికి ఉపయోగించుకునే పదమే వశీకరణ అనే పదం. అయితే అందులో మల్టిపుల్ చాయిస్ ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు భర్త ప్రేమ కోసం వశీకరణం చేసుకోవచ్చు, ధర్మబద్ధము న్యాయబద్ధము. అలాగే ఇష్టమైనటువంటి అమ్మాయిని దక్కించుకోవాలి అంటే జెన్యూన్గా జీవిత భాగస్వామిని నేను చేసుకోవాలి, ఆ అమ్మాయి వస్తే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, లేదా ఈ అబ్బాయిని చేసుకుంటే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనుకున్న దానికి మనం చేసుకోవచ్చు, ధర్మబద్ధమైనట్టు న్యాయబద్ధమైనటువంటిది. అలాగే నాకు ఒక ఉద్యోగం కావాలి, ఈ ఉద్యోగంలో ఉంటే నేను స్థిరపడగలుగుతాను, నా జీవితం వృద్ధిలోకి వస్తుంది, కెరియర్ బాగుంటుంది అన్నదానికి చేసుకోవచ్చు, అంటే పై అధికారుని వశీకరణం చేసుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు ప్రజాదరణ చాలా కావాలి, అలాంటి ప్రజలను వశీకరణం చేసుకునేటటువంటి మాటలు మాంత్రికం అంటారు చూసారా, అలాంటి మాటలు పదజాలాన్ని వాడితే ఎవరు వశమవుతారు అనేటటువంటి క్రియ తెలిసింది వశీకరణము. సినిమా ఇండస్ట్రీలో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక బేస్ కావాలి అంటే దానికి కావాల్సింది మెయిన్ వశీకరణం. అంటే వశీకరణము అంటే కేవలము మన మాటలతో, మన హావభావాలతో, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికి ముడిపడి ఉన్నటువంటిది వశీకరణం. వశీకరణం అంటే ఏదో సాదాసీదా అయినటువంటి వశీకరణం. అసలు వశీకరణ అన్న పదం పుట్టింది అంటే అది ఉండే తీరుతుంది. ఒక పదం పుట్టింది అంటే అది లేకుండా ఉండదు, సృష్టిలో ఉండే తీరుతుంది. కానీ అది మనం చూడలేము కావచ్చు, లేదు అది మనం అనుభవించలేకపోవచ్చు. కానీ వశీకరణ అనే పదాలు ఉన్నాయి, దానికి క్రియలు ఉన్నాయి, దానికి చర్యలు ఉన్నాయి, దానికి సాధనా విధానం ఉంది. మీకు వశీకరణం మీద దాదాపు 1000 గ్రంథాలు ఉంటాయి తెలుసా మీకు? దాదాపు 1000 గ్రంథాలు ఎలాంటి వారిని వశీకరణం వశీకరణ అనేటిది దాదాపుగా, అంటే మీకు తెలుసో తెలియదు, దాదాపు గత 100-200 సంవత్సరాల క్రితము ఇవి చాలా ఆచరణలో ఉండేవి. పల్లెటూర్లలో కానీ కొన్ని విలేజెస్లో కానీ ఇవి చాలా చేసేవారు. ఇప్పుడు ఎలా ఉందంటారు మరి? ఇప్పుడు అవి కొన్ని తగ్గుముఖం పడ్డాయి. ఎందుకంటే అప్పుడు సాధన అప్పుడున్నటువంటి జనరేషన్ వేరే, అప్పుడున్నటువంటి జ్ఞానం వేరే. అప్పుడు దాదాపు ఒక 10-20 సంవత్సరాల కింద చదువుకున్న ఒక 5వ తరగతి విద్యార్థి అయినా ఇప్పుడు ఒక డిగ్రీ చదివిన విద్యార్థితో సమానం తెలుసా? ఇప్పుడు డిగ్రీ చదివినటువంటి వ్యక్తి కూడా అలనాడు చదివినటువంటి చదువుకి ఇంకా తక్కువే అవుతాడు తప్ప ఎక్కువ కాలేడు. అంటే అలనాటి చదువులు అలా ఉండేవి, అలనాటి జ్ఞానం అలా ఉండేది. అప్పుడు టెక్నాలజీ కాదు, ఏదైనా కూడా జ్ఞానానికి పదును పెట్టారు. ఇప్పుడు ఒక లెక్క చేయాలంటే వెంటనే క్యాలిక్యులేటర్ తీసి లెక్క చేస్తున్నారు. కానీ అప్పుడు అలా కాదు కదా. ఒక పేపర్ పెన్ తీసుకొని దాని మీద తెలివికి, మెదడుకి పదును చేసి ఒక క్యాలిక్యులేషన్ని సాల్వ్ చేసేటటువంటి వాడు. అంటే అలనాటి ఉన్నటువంటి టెక్నాలజీ వేరే, ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ వేరే. ఇప్పుడు హిప్నటైజ్ అని అంటుంటున్నారు. అంటే హిప్నటైజ్ చేసి మనిషిలో ఉన్నటువంటి మొత్తం గతాన్ని అంతా తవ్వుతున్నారు. కానీ అప్పుడు అలా కాదు. మనిషి కంటితో వశీకరణ చేసి తనలో ఉన్నటువంటి మొత్తము, అంటే ఏవేమి కోరికలు ఉన్నా అవన్నీ కూడా ముందుగానే తెలుసుకునేటటువంటి విధానాలు కూడా ఉండేవి. అంటే ఏదైనా కూడా కాలమాన పరిస్థితుల ప్రకారం మార్పు చెందుకుంటూ వచ్చింది. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో వశీకరణానికి యంత్రాలు పుట్టుకొచ్చాయి. గతంలో వశీకరణ అంటే మందులు పెట్టేవి. మనం తినే పదార్థాలలో ఈ మూలికలు ఎక్కువగా ఆచరించేటటువంటి మూలికలు పెట్టే. ఇప్పుడు అంతెందుకు, రియల్గా ఇప్పుడు ఈ జనరేషన్లో జరిగిన సంఘటన, నా దగ్గరికి వచ్చిన ఒక సెలబ్రిటీ సంఘటన మీకు చెప్తాను. పేరు చెప్పను కానీ ఒక సంఘటన చెప్తాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, చాలా అన్యోన్యంగా ఉన్నారు. పెళ్ళికి ముందు
అమ్మాయి ఏది చెప్తే అది అబ్బాయి చేసేవాడు పెళ్ళికి ముందు. ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యింది, మ్యారేజ్ అయిన తర్వాత భార్య ఏమనుకుంటుంది, ఇప్పుడు నాతో బాగానే ఉన్నాడు కదా, భవిష్యత్తులో కూడా నాతో ఇదే రకంగా ఉంటాడు కదా అనుకుంటాం. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పూర్తిగా విరుద్ధం అయిపోయింది. అంటే ఏదైనా కూడా తల్లి చెప్పిన మాట వినడము, తండ్రి చెప్పిన మాట వినడము, అక్క చెప్పిన మాట వినడము, చెల్లెలు అంటే ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు, అబ్బాయి కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్పింది మాత్రమే వింటాడు తప్ప ఇక్కడ భార్య చెప్పినటువంటి మాట కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాట ఏమాత్రం వినకుండా పెడచెవిన పెట్టారు. అంటే పెళ్లికి ముందు ఉన్నటువంటి ఏదైతే ఆలోచన ఉందో పెళ్లి తర్వాత మారిపోయింది. బికాజ్ దానికి ఏంటి అంటే వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారని చెప్పేసి జాతకంలో తెలిసింది. జాతకంలో చంద్రుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి అతని మీద ఏదైనా ప్రయోగం జరిగిందా, లేదా ఏదైనా మనం మందు పెట్టామా, మూలికలు పెట్టామా అనేటటువంటిది జాతక ప్రభావంగా తెలుస్తుంది ఒక పద్ధతి. లేదు అతడు బిహేవ్ చేసే విధానం ఉంటుంది చూసారా, దాని పరంగా తెలుస్తుంది ఒక పద్ధతి. రెండు రకాల పద్ధతులు ఉంటాయి. కాబట్టి అప్పుడు భార్య ఏమనుకుంటుంది, అలాగే భార్య ఏం చేసింది, జ్యోతిషం చూపించింది. అమ్మ నీ భర్తకి ఎవరో వాళ్ళు మందు పెట్టారమ్మా, అందుకే పూర్తిగా అంటే భార్య ఏది పెళ్ళికి ముందు ఏది చెప్పినా ఓకే ఓకే అన్నటువంటి వ్యక్తి పెళ్లి తర్వాత మారిపోయాడంటే బికాజ్ ఆఫ్ మందు పెట్టడం వల్లనే కదా. అంటే ఒక వశీకరణ ప్రయోగం అతని మీద జరిగిందనే కదా. వశీకరణ ప్రయోగము ఎన్నో రకాలుగా ఉంటుంది. కొంతమంది ఈ డ్రగ్స్ అలాంటి అంటే ఈ మందు పదార్థాలు ఉంటాయి చూసారా, అలాంటివి పెట్టి వశీకరణ చేసుకుంటారు. మరికొంతమంది ఏం చేస్తారు అంటే తేనెను అభిమంత్రించి వశీకరణ, తేనె ఉంటుంది కానీ దానిని అభిమంత్రించి వశీకరణం చేసుకుంటారు. మరికొంతమంది మంత్ర ప్రయోగం ద్వారా వశీకరణం చేసుకుంటారు. మరికొంతమంది యంత్ర ప్రయోగం ద్వారా వశీకరణ, అంటే ఒక యంత్రాన్ని దాంట్లో ప్రాణశక్తిని ఆవాహన చేసి ఆ యంత్రం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంటికి తొందరగా వశమైపోతారు. లేదా దాన్ని పూజించేటటువంటి వాళ్ళు దాని దగ్గర దీపం పెట్టి ఎప్పుడూ కూడా బీజాక్షరాన్ని పలికేటటువంటి వారు తొందరగా వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇష్టకామ్యార్థాన్ని నెరవేర్చేటటువంటిది అని చెప్పేటటువంటిదే వశీకరణ యొక్క ప్రయోగం. వశీకరణ అంటే ఏదో ఎవరు పడితే వారు చేయడానికి లేదు. దానికి తాంత్రిక విధానంలో సిద్ధాస్తులైనటువంటి వాళ్ళు మాత్రమే చేసేటటువంటి ప్రక్రియ అది. అంతేగాని ఎవరు పడితే వారు చేయడానికి ఆస్కారం. బీజాక్షరాలు సాధన కావాలి. తాంత్రిక విధానంలో ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని ఉపాసన చేసిన వాళ్ళే ఈ వశీకరణ ప్రయోగం అనేటటువంటిది చేయగలుగుతారు. మీరు అన్నటువంటి దానికి వశీకరణ ఉంది లేదు అనడానికి ఆస్కారం లేదు. అంటే ఇన్ని గ్రంథాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి, ఇన్ని తాళపత్ర ఒకటి లేదు లేదు అంటే అది అక్కడే మరుగుపడిపోవాలి. కానీ గ్రంథాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? కాబట్టి దీనికి ఉదాహరణ నిదర్శనం గ్రంథాలు ఉన్నాయి. వశీకరణ ప్రయోగాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి.